మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ఏముందా మీ దగ్గర, మీరు కనీసం మీకు ఒక రాజధాని లేదు రాష్ట్రం మీదని చాలా మంది వెక్కిరించారు. అట్లాంటిది ఈ రోజు రాజధాని వచ్చింది, అలాగే ఒక తలమానికం, రాష్ట్రానికే తలమానికమైన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రూపంలో మనకు వచ్చింది. నిన్నటిదాకా మనం ఏది కావాలన్నా కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాడుకోవాల్సిన పరిస్థితి అంతర్జాతీయంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ రోజు ఆ అవసరం లేకుండా అమెరికా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, న్యూజిలాండ్ వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యంగా చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ రోజు అలాంటి వాళ్ళకి రావాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఈ విమానాశ్రయం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు శ్రీకాకుళానికి ఒక 60 కిలోమీటర్లు, విజయనగరానికి ఒక 20 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఒక 40 కిలోమీటర్లు, అంటే మూడింటికి మధ్యలో సెంట్రల్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగాల కోసం ఇప్పుడు అనేక దేశాలు వెళ్తున్నామని చెప్తాం. కానీ ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకంటే అక్కడ మనకి పైలట్లు తయారు చేసే ఒక యూనిట్ ని కూడా అక్కడ పెడుతున్నారు. అలాగే మనకి మొత్తం కార్గో సంబంధించిన హబ్ పెడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెమీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అక్కడ అవకాశాలు వస్తాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కనుక పెడితే మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అయ్యే సందర్భంలో అక్కడ ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా కూడా ఉత్తరాంధ్ర నుంచి ఈ రోజు ఈ మంచి వాతావరణంలో దీన్ని చేసుకోవడం అద్భుతం. దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్న సందర్భంలో వాళ్ళు ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల ఈ రోజు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి మన రాష్ట్రానికి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వాటికన్నా కూడా మన రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి, అలాగే నిధులు కూడా వస్తున్నాయి. సో ఈ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇద్దరు మనకి కేంద్ర మంత్రులు, విమానయాన శాఖ మంత్రులు ఈ రోజున్న రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదంటే అప్పుడున్న అశోక్ గజపతిరాజు గారు కానీ, వీళ్ళిద్దరి వల్ల కూడా ఈ రోజు ఈ ప్రాజెక్టు మనకి సహకారం అయిందని మనం చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తలపోసారో ఇమ్మీడియట్ గా ఆ రోజున అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు మనకి దీన్ని శాంక్షన్ చేయించడమే కాకుండా ఇక్కడ ఎంఆర్ఓ అంటే ఇక్కడ ఈ ఫ్లైట్ కి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ ఈ 3 ఉండేదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఏవియేషన్ అనేది బాగా పెరుగుతున్న సందర్భంలో, విమానాలు విపరీతమైన పెరుగుతున్న సందర్భంలో వాటి మెయింటెనెన్స్ కానీ, రిపేర్లు కానీ, ఓవర్హాలింగ్ కానీ చాలా డిమాండ్ ఉంది. సో దానికి ఇక్కడ హబ్ గా పెట్టడం అనేది మనకి చాలా అదృష్టం. దీనివల్ల కూడా కొంత మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంత స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పని చేయొచ్చు. ఎందుకంటే ఇమీడియట్ గా మనకి స్కిల్డ్ వర్కర్స్ మనకి ఇమీడియట్ దొరకపోవచ్చు ఈ ప్రాంతంలో, కానీ అన్స్కిల్డ్ లేబర్ కి కూడా దీంట్లో మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటివి మనకి ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఫ్లైట్ సంబంధించిన ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, అలాగే మిగతా ఈ పైలట్స్ ఉన్నారో వీళ్ళని కూడా ఇక్కడ తయారు చేయడానికి అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా మనం ఈ రోజు ఏదో జస్ట్ లైక్ దట్ ఒక విమానాశ్రయాన్ని మనం ప్రారంభించుకున్నాం అనేది కాదు. అది ఉత్తరాంధ్రకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. రైట్. సో ఈ రోజు దేశానికి సంబంధించి ఈ రోజు మనం కనుక బ్రాండ్ విశాఖని కనుక డెవలప్ చేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు అందరూ ఇక్కడికి వస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో మనం డేటా సెంటర్లు పెట్టుకుంటున్నాం. ఆ డేటా సెంటర్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ విదేశాలకు తీసుకురావాలంటే చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్లైట్లన్నీ రావడం వల్ల. ఏ రకంగా చూసుకున్నా కూడా అద్భుతమైన అవకాశాలు రాబోయే రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకి రాబోతున్నాయి అనేది నా ఉద్దేశం. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీ గారు నా వాయిస్ వినపడుతుందా?
వాయిస్ మ్యూట్లో ఉంది సార్, చూడండి అన్మ్యూట్ చేయండి వంశీ గారు. వంశీ గారు నా వాయిస్ వినపడుతుందా? అన్మ్యూట్ చేయండి సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వంశీ గారు అన్మ్యూట్ చేయండి, మీ మ్యూట్లో ఉన్నారు మీరు. రైట్, వంశీ గారితో మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారితో మనం వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సౌమ్య గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వివిధ అధికారులకు, పార్టీ నాయకులకి నా నమస్కారం సార్. ఎస్ సౌమ్య గారు నమస్తే అండి. ఏదైతే ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి రావడం, దీని ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం మీరు ఎలా చూస్తారు? దీనికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మేమే అంకురార్పణ చేశాం, దీనికి క్రెడిట్ మాది అని చెప్పి మాట్లాడుతుంటే, ఈ క్రెడిట్ అనేది చోరీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చోరీ చేస్తున్నారు. ఇది అభివృద్ధి ఎవరికి చేస్తుందో ప్రజలకు తెలిసింది, కూటమి నేతలు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్ 2014 నుంచి 19 వరకు సార్ నా వాయిస్ నాకే వినపడుతుంది. ఎస్ సార్, మీది క్లియర్గా ఉంది, మాట్లాడండి మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్లక్ష్యం చేశారు సార్. ఏదో ఎలక్షన్ ముందు ఫిబ్రవరి నెలలో ఒక టెంకాయ కొట్టి ఆయన ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించారని చెప్పేసి ఆ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి భోగాపురం పనులు ఆయన ఒక ప్రత్యేక, ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా ఒక ఏంటంటే ఎట్లాగైనా అటువైపు డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా ఇదిగా ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టించారు సార్. 2020 ఏప్రిల్లో జిఎంఆర్ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ వెంటనే భూముల్ని సేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో